ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇక 44,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఇక ఇదే అంశానికి సంబంధించి మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మనందరం కూడా చూస్తా ఉన్నాం. దీని మీద కూడా కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, కేబినెట్ అభిప్రాయం ఏంటంటే రెండు రాష్ట్రాలకి నష్టం జరగకోకుండా వృధాగా ఏదైతే సముద్రంలోకి 3,000 టీఎంసీల నీరు గత కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే వెళ్ళిపోతుందో వృధాగా పోతున్న నీటిని రెండు రాష్ట్రాలు కూడా వినియోగించుకొని లాభం పొందే అవకాశాలు ఉన్నాయి రైతు సంక్షేమం కోసం. కాబట్టి దీన్ని తప్పకుండా చర్చించి ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకోకుండా రెండు రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. తప్పకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బనకచెర్ల సాధించాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అంతేగాని ఎవరికి నష్టం చేయాలని కానీ ఎవరి హక్కులో తీసుకోవాలని కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ లాంటివి అని చెప్పేసి. కాబట్టి ఇరు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే వృధాగా సముద్రంలోకి నీరు పోతున్నాయో 3,000 టీఎంసీలు, చెరు 200 టీఎంసీలు వచ్చినా కూడా రెండు రాష్ట్రాలు కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. త్రాగునీటి అవసరాలు కానివ్వండి, పారిశ్రామిక అవసరాలు కానివ్వండి, వీటన్నిటి కూడా సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీ లేకోకుండా ఈ ప్రాజెక్టును సాధించాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ 51 లిమిటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లాలో గండికోట పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1000 మెగావాట్ల నుంచి 1800 మెగావాట్లకి పెంచాలనే రిక్వెస్ట్పై ఏదైతే మంత్రిమండలికి ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. సత్యసాయి జిల్లా మద్దెల చెరువు వద్ద 83 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టును కేటాయించడానికి మెస్సెస్ బెర్రీ అలాయిస్ లిమిటెడ్ చేసిన అభ్యర్థనపై ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలంలో 360 మెగావాట్ కొప్పోలు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును కేటాయించడానికి మెస్సెస్ చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన అభ్యర్థనపై ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. మెస్సెస్ అదానీ హైడ్రో ఎనర్జీ 4 లిమిటెడ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెదకోట పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1000 మెగావాట్ల నుండి 1800 మెగావాట్లకు పెంచాలనే అభ్యర్థనపై మరియు మెస్సెస్ అదానీ హైడ్రో ఎనర్జీ 1 లిమిటెడ్ విజయనగరం మరియు అనకాపల్లి జిల్లాల్లో రైవాడ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 600 మెగావాట్ల నుంచి 900 మెగావాట్లకి పెంచే ప్రతిపాదనని అభ్యర్థనపై ఆమోదం కోరే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాము. అసాధారణ ఆలస్యం కారణంగా నంద్యాల జిల్లాలో మెస్సెస్ యారో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ గతంలో మెస్సెస్ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయించిన 800 మెగావాట్ల అవుకు పిఎస్పి ప్రాజెక్టును రద్దు చేయాలని నెట్ క్యాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చేసిన అభ్యర్థనపై పెండింగ్ చెల్లింపులు మరియు డిపిఆర్ కార్యకలాపాల పూర్తిలో ఆలస్యం ఉన్నందున ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చి పెట్టుబడిదారులు వచ్చి పెడుతున్న విషయం అందరూ చూస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఎవరికి ఏది కేటాయించినా కూడా వాళ్ళు సమర్థంగా సమయం ప్రకారం ఏదైతే టార్గెట్స్ టైం వాళ్ళే ఫిక్స్ చేసుకున్నారో ఆ టైం ప్రకారం ప్రాజెక్ట్ ముందుకు నడుస్తుందా లేదా, కావాల్సిన డిపిఆర్ కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ క్లోజర్ కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తున్నారా, ఆ ప్రాజెక్ట్ని యాక్టివ్గా తీసుకుంటున్నారా, లేకపోతే భూములు కేటాయించుకుని ఇవన్నిటిని కూడా మరి రివ్యూ చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి ఈ అరబిందో ఏదైతే ఏరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ని రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళ తరపు నుంచి ఎటువంటి కదలిక లేకపోవటం మూలంగా దీన్ని రద్దు చేయాలని చెప్పేసి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
అదేవిధంగా విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ను యథాతథంగా కళ, సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రోత్సహించే దృక్పథంతో ప్రాంగణంలో క్రమం తప్పకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి యువజన సర్వీసుల శాఖ పరిపాలన నియంత్రణలో ఏపీ కల్చరల్ అఫైర్ డైరెక్టర్కు బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆ ప్రాజెక్ట్ మొత్తం మనకి విజయవాడలో అందరికీ తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది, వారి అండర్లోనే ఉంది. కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసే శక్తి సామర్థ్యాలు సోషల్ వెల్ఫేర్కి ఉండవు కాబట్టి, స్కిల్స్ నైపుణ్యం ఆ శాఖకు ఉండదు కాబట్టి ఈ మొత్తాన్ని కూడా యాజ్టీజ్గా మరి కల్చరల్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్కి బదిలీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అక్కడ 2000 సీటింగ్ కెపాసిటీ కలిగిన కన్వెన్షన్ సెంటర్ను కూడా మరి డ్రాయింగ్స్ కూడా చూపించారు. డ్రాయింగ్స్ కూడా ఫైనలైజ్ అయిన ఎలివేషన్ అంతా కూడా దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ఆ నిర్మాణాన్ని కూడా ఈ డైరెక్టర్ గారికి అప్పచెప్పాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రతిపాదన సందర్భంగానే అమరావతిలో కూడా మంచి కన్వెన్షన్ సెంటర్స్, ఏదైనా మీటింగు లేకపోతే రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి మీటింగ్లు ఏర్పాటు చేయాలంటే కూడా, ఎక్కువ మందిని గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టాలంటే కూడా మరి మంచి అన్ని హంగులు కలిగిన కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి నేను మనవి చేస్తాను. సాహసోపేత పర్యాటక కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ మరియు ఆపరేషనల్ మార్గదర్శకాలు 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యొక్క వైవిధ్యమైన సహజ ప్రకృతి దృశ్యం, దాని పొడవైన తీర ప్రాంతం, నదులు, బ్యాక్ వాటర్స్ మరియు వైవిధ్యమైన భూభాగాలతో సహా జలక్రీడలు, ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ మరియు రివర్ రాఫ్టింగ్ వంటి సాహస పర్యాటక కార్యకలాపాలకు అపారమైన అవకాశాలు అందిస్తుంది. ఈ అవకాశాలను నిర్మాణాత్మకంగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ఈ అధికారిక మార్గదర్శకాలను రూపొందించిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ గేమ్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయడానికి నేషనల్ లెవెల్లో ఉన్న మంచి సంస్థల్ని, అంటే అనుభవం చక్కగా నిర్వహించగలగాలి. ఎందుకంటే రేపటి రోజున అనుభవం లేని వాళ్ళు వచ్చి దాంట్లో ఏదన్నా జరిగితే బాధపడాల్సింది మనమే. కాబట్టి ఎక్స్పీరియన్స్, ఈ స్పోర్ట్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థల్ని ఎంపిక చేసి వారిని మన రాష్ట్రానికి ఆహ్వానించాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పేసి కూడా